నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక ఉద్యోగి ఒక లేఅవుట్లో ప్లాట్ కొనుగోలు చేసినాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. మొన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులు ఎల్ఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ భూమి ప్రభుత్వ భూమి అని తిరస్కరించినారు. సో మిత్రులారా, మీరు ఎప్పుడైనా సరే ఒక ఓపెన్ ప్లాట్ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు లక్షల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు, కానీ లీగల్ ఒపీనియన్ తీసుకోరు. సో చాలా వరకు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఒక 10 ఎకరాలలో ఒక కంపెనీ వాడు లేఅవుట్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఆ పక్కనే గవర్నమెంట్ ల్యాండో, భూదాన్ ల్యాండో, తర్వాత ఎండోమెంట్ ల్యాండో, వక్ఫ్ ల్యాండో ఏదో అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేని ల్యాండ్ ఉంటే వాటిని తక్కువ రేట్లో కొనుగోలు చేసేసి ఆ లేఅవుట్లో భాగంగా వాటికి కూడా ఆ సర్వే నెంబర్లకు కూడా ప్లాట్ నెంబర్లు కేటాయించి ప్లాట్లుగా అమ్మివేస్తున్నారు. అలా మనం కొన్న ప్లాట్ ఆ సర్వే నెంబర్లో ఉంటే అది ఆ రిజిస్ట్రేషన్ అనేది చెల్లుబాటు కాదు. మీరు లోన్ తీసుకోలేరు, కన్స్ట్రక్షన్ చేసుకోలేరు, నాలాగా మార్చుకోలేరు, ఫర్దర్గా ఎవరికి అమ్మాలన్న చెల్లుబాటు కాదు. ఈరోజు హైడ్రా వాళ్ళు కూల్చివేయడానికి కూడా ఈ రకమైనటువంటి కారణాలే. ఎందుకంటే సరైన లేఅవుట్లో సరైన సర్వే నెంబర్లో మనం భూమి కొనుగోలు చేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 1954 అగ్రికల్చర్ ల్యాండ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎవరైతే అమ్ముతున్నారో అప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. అప్పుడే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఈరోజు మీరు కొన్న రిజిస్ట్రేషన్ అయినా రేపటి నాడు ఆ భూమి గవర్నమెంట్ భూమి అని తేలితే మాత్రం మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడానికి, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఆ పుస్తకం పోస్ట్ ద్వారా కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.